హే గైస్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు వీడియో ఏంటంటే నేను కాగ్నిజెంట్లో ఎలా జాయిన్ అయ్యాను, ఫ్రెషర్గా జాయిన్ అయ్యానా, ఎక్స్పీరియన్స్డ్గా జాయిన్ అయ్యానా, అసలు నేను ఎలాంటి ప్రిపరేషన్ తీసుకున్నాను జాయిన్ అవ్వడానికి, మొత్తం వీడియోలో అయితే చూసేసేయండి. అండ్ లెట్స్ గెట్ ఇన్ ద వీడియో. సో ద ఫస్ట్ థింగ్, నేను కాగ్నిజెంట్కి ఎలా ప్రిపేర్ అయ్యాను ఇంటర్వ్యూ ఎగ్జామ్స్కి. ఓకే, సో ఫస్ట్ వచ్చి నాకు క్యాంపస్లో జాబ్ అయితే వచ్చిందనమాట. సో జనరల్గా క్యాంపస్లో నీకు ప్లేస్మెంట్స్ జరిగేటప్పుడు నువ్వు ఫాలో అయ్యే ప్యాటర్న్ ఏంటి, యాప్టిట్యూడ్ చదువుతావు, కోడింగ్ చదువుతావు, అండ్ నార్మల్ హెచ్ఆర్ క్వశ్చన్స్ కొన్ని ప్రిపేర్ అవుతావు. సో నువ్వు ఏ ఇంటర్వ్యూకైనా బేసిక్ ఈ 3 స్టెప్స్ అనేవి నువ్వు తీసుకుంటావు. అండ్ మెయిన్ వచ్చి నీ రెజ్యూమ్లో నువ్వు ఏ స్కిల్స్ అయితే పెట్టావో దాని మీద ప్రిపేర్ అవుతావు. అండ్ నువ్వు ఫ్రెషర్ కాబట్టి మరీ డెప్త్గా క్వశ్చన్స్ అడగరనమాట. నేను వచ్చి లైక్ విప్రో, ఇంకేది రాశాను, డెలాయిట్ రాశాను, తర్వాత కాగ్నిజెంట్, టీసీఎస్, ఇలా ఒక 2 to 3 కంపెనీస్కి అయితే నేను వచ్చి ఎగ్జామ్స్ అనేది ఇచ్చాను అనమాట. సో అందులో వన్ ఆఫ్ ద కంపెనీస్ కాగ్నిజెంట్. నాకు వేరే కంపెనీలో కూడా ఆఫర్ వచ్చింది, బట్ ఇప్పుడు కాగ్నిజెంట్ గురించి కాబట్టి దాని గురించే మాట్లాడుకుందాం. సో కాగ్నిజెంట్ వస్తుంది మన కాలేజ్కి అన్నప్పుడు నాకు ఎలా ఉండిందంటే, ఓకే కాగ్నిజెంట్ అంటే ఇంటర్వ్యూ చాలా టఫ్గా ఉంటుంది అన్నదైతే నేను విన్నా అనమాట. సో నాకు వచ్చి ట్రై చేద్దామా వద్దా, లైక్ నాకు ఆల్రెడీ ఒక ఆఫర్ వచ్చింది అప్పటికి, సో ఇదే చాలే అలా కూడా అనిపించింది. బట్ లెట్స్ గివ్ ఇట్ ఏ ట్రై అన్నట్టు ఫస్ట్ రౌండ్ యాప్టిట్యూడ్ ఉండిందనమాట. మరీ అంత టఫ్ ఏం లేదు గైస్. యాప్టిట్యూడ్ నీకు కోడింగ్ క్వశ్చన్స్ రిటర్న్ ఎగ్జామ్లో ఉండనే ఉండదు. అంటే నేను ఎగ్జామ్ రాసింది వచ్చి బేసిక్ జెన్జీ లెవెల్కి అనమాట. దానికైతే కోడింగ్ క్వశ్చన్స్ అయితే ఏముండవు. సో యాప్టిట్యూడ్ నువ్వు ఈజీగా క్రాక్ చేయొచ్చు. సో వన్స్ కోడింగ్ రౌండ్ అయిపోగానే మా కాలేజ్లో లిస్ట్ వచ్చిందనమాట, వీళ్ళు సెలెక్ట్ అయ్యారు ఇంటర్వ్యూస్ కానీ నా పేరు ఉన్నింది. ఐమ్ వెరీ హ్యాపీ. యాక్చువల్లీ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు నాకు కాగ్నిజెంట్లో వస్తుంది అని, జస్ట్ ట్రై చేశాను అంతే అనమాట. సో ఇంటర్వ్యూ కాల్ వచ్చింది. సో నేను ఇంటర్వ్యూకి ఎలా ప్రిపేర్ అయ్యానంటే చాలా డెప్త్గా ప్రిపేర్ అయ్యాను. ఎందుకంటే మనకి టాక్ తెలుస్తుంది కదా, మన ముందు లైక్ వేరే వాళ్ళు ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఎలాంటి క్వశ్చన్స్ అడిగారని చెప్పి వాళ్ళైతే చాలా డెప్త్గా అడిగారు. అది ఇది చెప్తుంటే వామ్మో ఎలా మేనేజ్ చేస్తా అని నాకు డౌట్ ఉండింది. సో నేనైతే జావా పెట్టున్నా అనమాట రెజ్యూమ్లో. జావా, హెచ్టిఎంఎల్, సిఎస్ఎస్ అవన్నీ, ఎస్క్యూఎల్ కూడా. సో మనకి జావా, టీ పాయింట్, డబ్ల్యూ3 స్కూల్స్ ఇవి వచ్చి చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ వెబ్సైట్స్. ఇందులో నేను మొత్తం చదివేసాను. బేసికలీ ఎలా ఫంక్షనాలిటీ ఎలా వర్క్ అవుతుంది, నాకు అది డెప్త్గా కోడింగ్ రాదు, బట్ సమ్హౌ అది ఎలా ఫంక్షనాలిటీ, ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఏదైనా ఒక కోడింగ్ క్వశ్చన్ ఇస్తే నువ్వు ఎలా ఎక్స్ప్లెయిన్ చేయగలవు దానికి ఆన్సర్ తెలిస్తే, ఆ ఫంక్షనాలిటీ అయితే నేను నేర్చుకున్నాను అనమాట. మీనింగ్స్ నేర్చుకున్నా. ఊరికే గుడ్డిగా ఒక క్వశ్చన్కి ఆన్సర్ చెప్పకుండా నేను చెప్పేదానికి మీనింగ్ నేర్చుకున్నా. సో అప్పుడు నీకు దాని రిలేటెడ్ ఏ క్వశ్చన్ అడిగినా నువ్వు చెప్పగలవు. అలా వామ్మో చాలా క్వశ్చన్స్ నేను చదివానమాట. సో అలా చదివాను. సో ఓకే, ఫైనలీ ద ఇంటర్వ్యూ డే కేమ్. ఇలాగే ఇంటర్వ్యూ ముందు కూర్చున్నా అనమాట. లైక్ నాకొచ్చి ఒక బాయ్ ఇంటర్వ్యూర్ అయితే ఇంటర్వ్యూ చేశారు. అండ్ ఫస్ట్ నా రెజ్యూమ్ చూశారు. రెజ్యూమ్ చూసి ఓకే జావా పెట్టానా, జావా మీద ఎంత డెప్త్గా అడగగలిగితే ఫ్రెషర్ లెవెల్కి అంత డెప్త్గా అడిగారనమాట ఆయన అయితే. థ్యాంక్ గాడ్ నేను అన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ చేశా గైస్. మేబీ ఒక్కటేమన్నా మిస్ చేసి ఉంటానేమో అంతే. సో ఆయన అడిగిన దానికన్నీ టప ఆన్సర్ చేసా. బికాస్ ఈ యొక్క డబ్ల్యూ3 స్కూల్స్, ఈ జావా, టీ పాయింట్లో ఉండే క్వశ్చన్స్ నాకు చాలా హెల్ప్ అయ్యాయి అనమాట. కోడింగ్ కూడా అడిగారు. ఆ కోడింగ్ నేను అవుట్పుట్ ఆల్మోస్ట్ వచ్చింది, బట్ కొంచెం మిస్టేక్ ఉన్నా నేను ఫంక్షనాలిటీ ఎక్స్ప్లెయిన్ చేశాను ఆయనకి. సో అలా ఆయన ఇంప్రెస్ అయ్యారనమాట. ఓకే షీ అండర్స్టాండ్ హౌ ద కోడ్ వర్క్స్ అన్నట్టు. సో అలా నా ఇంటర్వ్యూ అయితే జరిగింది. నాకు ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడే నాకు తెలుసు నేను సెలెక్ట్ అయిపోతాను, బికాస్ నేను ఆల్మోస్ట్ అన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ చేశాను అనమాట. సో అలా జరిగింది. ఫైనల్గా నేనైతే సెలెక్ట్ అయ్యాను అనమాట. సో నేను ఇంటర్న్షిప్ చేశాను అనమాట. సో నేను ఇంటర్న్షిప్ చేసి దాని తర్వాత నాకు ఫుల్ టైం అయితే వచ్చింది. సో బేసికలీ మీకు ఆఫర్ లెటర్ వచ్చిన తర్వాత వాళ్ళు వచ్చి ఇంటర్న్షిప్ స్లాట్స్ కొన్ని రిలీజ్ చేస్తారు. మీరు ఎవరైతే తొందరగా బుక్ చేసుకుంటారో, ఇది ఆల్ ఇండియాకి వదులుతారనమాట. మేము ఉన్నప్పుడు అయితే 4000 స్లాట్స్ వదిలారు. నేను బుక్ చేసుకున్నా. సో నాకైతే ఇంటర్న్షిప్ అయితే పిక్ అయిందనమాట. February 18th ఈజ్ మై ఇంటర్న్షిప్ స్టార్ట్ డేట్. అంటే నేను 4/1 అయిపోగానే లైక్ స్టార్ట్ అయిపోయిందనమాట. సో నేను
ఒక పక్క ఇంటర్న్‌షిప్‌ని, ఒక పక్క నా ప్రాజెక్ట్‌ని, నా స్టడీస్‌ని అన్నీ మేనేజ్ చేసుకున్నాను. నీకు అంత స్ట్రెస్ ఉండదు. అంత స్మూత్‌గా కూడా ఉండదనమాట. సో, మీ డొమైన్ మీకు అప్పుడే అర్థమైపోతుంది. మీరు ఇంటర్న్‌షిప్ చేస్తున్నారంటే మీరు డెవలపింగ్, టెస్టింగ్ ఏ డొమైన్‌లో పడితే అదే మీకు ఫుల్ టైమ్‌గా వస్తుందనమాట. మళ్ళీ చేంజ్ చేస్తారేమో అనుకుంటారు. బట్ నెవర్. అది జరగదు. బయట చెప్తారు. మీరు లోపలికెళ్ళాక ఈ డొమైన్‌లో ఉన్నారు. ఆ డొమైన్‌లోకి మారిపోండి. మీ మేనేజర్ ఒప్పుకుంటే అంటారు. 95% ఓకే. 99% ఏసుకోండి. వెరీ టఫ్ గైస్. బికాజ్ మేనేజర్స్ అంత ఈజీగా మిమ్మల్ని వేరే డొమైన్‌కి పంపించరు. అంటిల్ వాళ్ళకి వేకెన్సీ ఉండి మీకు టాలెంట్ ఉంటే తప్ప. గుర్తుపెట్టుకోండి. సో, అన్ని మిత్స్ బయట చెప్పేవన్నీ. సో, యాహ్! నేను జాయిన్ అయినప్పుడు లైక్ జాయినింగ్ బోనస్ ఏమి ఇవ్వలేదు కాగ్నిజెంట్‌లో. రూపాయి కూడా ఇవ్వలేదనమాట బోనస్. బట్ దివాళీకైతే ఒక గిఫ్ట్ హ్యాంపర్స్ అయితే పంపించారు నాకు. కొంతమందికి మనీ కూడా కొన్ని ప్రాజెక్ట్స్ అయితే ఇస్తుందనమాట. సో, డిపెండ్స్ ఆన్ యువర్ ప్రాజెక్ట్. నా ప్రాజెక్ట్‌లో నాకు మనీ ఏమి ఇవ్వలేదు. గిఫ్ట్ హ్యాంపరే ఇచ్చారు. సో, జాయిన్ అయిన తర్వాత బెంగుళూరుకెళ్ళిన తర్వాత నాకు లైక్ వర్కే ఉండేది కాదనమాట. చిల్ అయ్యేదాన్ని. సో, నేనొచ్చి ఓకే. ఒక ఈ మంత్ నేర్చుకోవాలి, నెక్స్ట్ మంత్ నేర్చుకోవాలి. అలా చాలా టైం వేస్ట్ చేసేదాన్ని. బికాజ్ అప్పుడే మీరు జాయిన్ అయ్యుంటారు. ఫ్రెషర్స్ చాలామంది ఫ్రెండ్స్ వస్తారు. సో, కాలేజ్ నుంచి అప్పుడే బయటకొచ్చాం కాబట్టి కొంచెం లైక్ ఎక్కువ వర్క్ ఉండదు కాబట్టి మనీ వేరే వస్తుంది ఎవ్రీ మంత్. కొంచెం జాలీగా ఉంటుందనమాట. దెన్ స్టార్ట్స్. సో, మీకెప్పుడైతే ఒక 6 మంత్స్, 7 మంత్స్ అవుతుందో అప్పుడు మీకు వర్క్ స్టార్ట్ అవుతుంది. మీరు కానీ ఆ 4-5 మంత్స్ స్టార్టింగ్ అప్పుడు ఎంజాయ్ చేస్తూ ఒక రవ్వ కూడా నేర్చుకోకపోతే సడన్‌గా వాళ్ళు వర్క్ ఇస్తారు. ఎప్పుడు వర్క్ ఇస్తారో తెలీదు. అప్పుడు మీరు రాదని చెప్తే ఇన్ని మంత్స్ ఏం చేసావని అడుగుతారనమాట. సో, దానికోసమైనా మీరు అట్‌లీస్ట్ వాట్ ఈస్ వాట్ అని తెలిసి పెట్టుకుంటే బెటర్. ఇంకా డెప్త్‌గా నేర్చుకుంటే మీకే ఇంకా ప్రమోషన్స్‌కి, హైక్స్‌కి యూజ్ అవుతుందనమాట. అండ్ కమింగ్ టు ప్రమోషన్ అండ్ హైక్స్, I am not happy with the Cognizant. I'm honestly saying మా ప్రాజెక్ట్ ఎస్పెషలీ ఎందుకంటే 3% హైక్ లాస్ట్ ఇయర్ ఇచ్చింది మాకు. సో, ఇట్స్ లైక్ వెరీ వర్స్ట్ అనమాట. అండ్ ముందు బాగా ఇచ్చారేమో నాకు తెలీదు. బట్ ఐఎమ్ నాట్ హ్యాపీ హైక్ విషయానికొస్తే. సాలరీస్ కూడా జెన్సీకి 4 ఎల్‌పీఏ అనమాట. సో, కొన్ని కంపెనీస్ 3.5, 3 కూడా ఇస్తుంది. బట్ కంపేర్ టు దట్ కాగ్నిజెంట్ ఈస్ లిటిల్ బిట్ బెటర్ అని చెప్పొచ్చు. అండ్ కాగ్నిజెంట్‌లో ముందు ఒక రూల్ ఉండేది. నీకు 2 ఇయర్స్ కంప్లీట్ అయితే డిఫాల్ట్‌గా అసోసియేట్ ప్రమోషన్ చేసేవాళ్ళు. సో, నీకు 4 నుంచి 6.5కి వెళ్తుందనమాట. దాని తర్వాత చాలామంది షిఫ్ట్ అయ్యి ఇంకా ఎక్కువ ప్యాకేజెస్ అయితే తెచ్చుకుంటారనమాట. బట్ లాస్ట్ ఇయర్ నుంచి 2.5 ఇయర్స్‌కి షిఫ్ట్ చేశారు. అండ్ ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ మేనేజర్ అనమాట. మేనేజర్ మీకు ఇవ్వాలనుకుంటే మీ రేటింగ్ బట్టి, రికమెండేషన్స్ బట్టే ఇప్పుడు అసోసియేట్ ప్రమోషన్స్ అనేవి జరుగుతున్నాయన్నమాట. బయట ప్రాజెక్ట్స్ ఐ డోంట్ నో. మా ప్రాజెక్ట్‌లో అయితే ఇలా జరుగుతున్నాయన్నమాట. సో, ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు గెట్ టు అసోసియేట్ ప్రమోషన్ ఆర్ అసోసియేట్ పొజిషన్ నౌ అనమాట. సో, అది బట్ ముందైతే డిఫాల్ట్ నీకు డిఫాల్ట్ నీకు 2 ఇయర్స్ అయితే చాలన్నమాట. నీకు ఇచ్చేసేవాళ్ళు అసోసియేట్ ప్రమోషన్. సో, అది. అండ్ ఇప్పుడు కూడా కొన్ని ప్రాజెక్ట్స్‌లో ఇస్తున్నారు. డిపెండ్స్ ఆన్ యువర్ ప్రాజెక్ట్. సో, మీరు మంచి ప్రాజెక్ట్‌లో పడితే మీకు 2 ఇయర్స్‌లోనే 6.5 ప్యాకేజ్‌కి వెళ్ళిపోతారు. ఈజీగా షిఫ్ట్ కొడితే ఇంకా ఎక్కువ చేసిద్ది. డిపెండ్స్ ఆన్ యువర్ లక్ అనమాట. సో, ఇట్స్ గుడ్. నేను వర్స్ట్ అని చెప్పను. మరి సూపర్బ్ అని చెప్పను. మీరు మంచి ప్రాజెక్ట్‌లో పడితే మీకు చాలా బాగుంటుందన్నమాట కాగ్నిజెంట్. లేకపోతే వర్స్ట్ అనమాట. నేను ఫ్రెషర్‌గా జాయిన్ అయ్యాను కాబట్టి నాకు ఫ్రెషర్స్ గురించి నాలెడ్జ్ బాగుంది. ఎక్స్‌పీరియన్స్డ్ పీపుల్ లైక్ మా కొలీగ్స్ కొంతమంది ఉన్నారు. వాళ్ళు చెప్పిన ప్రకారం ఏంటంటే ఇట్ డిపెండ్స్ ఆన్ ప్రాజెక్ట్ అనే చెప్పారు. కొంతమంది అయితే నచ్చలేదని చెప్పారు హానెస్ట్‌గా రిగార్డింగ్ హైక్స్, సాలరీ రిలేటెడ్ అయితే. బట్ వర్క్ కల్చర్ అయితే ఓకే అనే చెప్పారనమాట. సో, ఇట్ డిపెండ్స్ ఆన్ ఎవరి వాళ్ళ పర్స్పెక్టివ్. నేను చెప్పా కదండీ! మీ మేనేజర్ బాగుంటే, మీ కొలీగ్స్ బాగుంటే, మీరు ఏ కంపెనీ అయినా, ఏ ప్రాజెక్ట్ అయినా చాలా బాగుంటుంది. అండ్ వర్క్ వచ్చి డిపెండ్స్ ఆన్ యువర్ డొమైన్. దట్స్ ఇట్. యాహ్! సో, దిస్ ఎ వెరీ ప్రాక్టికల్ ఆన్సర్. అండ్ ఎవరైతే ట్రై చేస్తున్నారో జాబ్స్‌కి వాళ్ళందరికీ ఆల్ ద వెరీ బెస్ట్ అండి. హార్డ్ వర్క్ చేయండి, ప్రాక్టీస్ చేయండి. ఖచ్చితంగా జాబ్స్ అయితే వస్తుంది. డోంట్ వరీ. సో, దట్స్ ఇట్ గైస్ టుడేస్ వీడియో. నేను ఎంతవరకు కవర్ చేశానో ఐ రియలీ డోంట్ నో. బికాస్ ఇంత ఎక్కువ లాంగ్ వీడియో నేను ఎప్పుడు షూట్ చేయలేదన్నమాట. సో, హోప్ ఆల్మోస్ట్ అన్నీ కవర్ చేశాను అనుకుంటాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే రిగార్డింగ్ ఎనీథింగ్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. I will make a video. Okay, so thank you for watching till the end and do subscribe
మీకు కంటెంట్ నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్ యూ సో మచ్.